టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్పూర్ మీదుగా సుల్తాన్పూర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్ ను కోరారు. మంగళవారం ఆయనతో కలిసి రోడ్లను పరిశీలించారు. అమీన్పూర్ నేరుగా హైవే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఈ రోడ్డు అవసరమని అన్నారు. హైదరాబాద్ కు చెందిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ అంబేద్కర్ బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. బినామీ సతీష్ ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో మొత్తం 18 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో భారీ భవంతి, వ్యవసాయ భూములు, ఫార్మ్ హౌసెస్ ఉన్నట్లు గుర్తించారు. వాటి మార్కెట్ విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై సిజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ఉద్యోగాలను 3 కోట్ల రూపాయల చొప్పున కొన్నారన్న ఆరోపణలను ర్యాంకర్ల తల్లిదండ్రులు కొట్టిపారేశారు. గ్రూప్ 1 పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. మాలో కొందరికి సరిగ్గా తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. కష్టపడి పస్తలుండి పిల్లల్ని చదివించాం. పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. మాకు న్యాయం చేయాలి లేదా ఆరోపణలు నిరూపించాలి అంటూ మీడియా ముందు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. నల్గొండలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఉషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు బాధితురాలకి 10 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పు. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.